నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భార్య అయిన వైఎస్ భారతి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను చేబ్రోలు కిరణ్ను ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ అరెస్ట్ అనంతరం వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఛానల్స్ కానివ్వండి అన్నిటిని క్లోజ్ చేసుకుని వెళ్ళడం పైన అసలు ఏ విధంగా చూడాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఐటీడీపీ కార్యకర్త అయినటువంటి చేబ్రోలు కిరణ్ గారు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో భారతి గారి మీద, దానికి అరెస్ట్ చేశారు సార్ ఆయన్ని. మరి ఈ అరెస్ట్ అనంతరం వైసీపీ సోషల్ మీడియా గ్యాంగ్ అంతా కూడా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అండి, ఇప్పుడు ఎవరు తప్పు మాట్లాడినా, మహిళల పట్ల ఎవరో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసినా, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా ఒప్పుకోమని చెప్పి చంద్రబాబు గారు కానీ లోకేష్ గారిని చెప్పారు. వాళ్ళ పార్టీ బేసిక్ లైన్ అది. ఇప్పుడు ఎవరన్నా మీటింగుల్లో చంద్రబాబు గారిని మెప్పించడానికి, లేకపోతే కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి ఎవరన్నా కొంచెం అబ్యూజ్ లాంగ్వేజ్ వాడిని ఎదటోళ్ళని అనవసరంగా విమర్శించినా చంద్రబాబు గారు వారిస్తాడు. బహిరంగ సభలో అయినా ఎవరన్నా కానీ మామూలుగా ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఎవరి మీద వల్గర్ లాంగ్వేజ్ వాడితే కూడా మీకు బాబు గారు ఒప్పుకోవడానికి పిలిచి మందలిస్తాడు. ఇది మనందరూ చూస్తున్న విషయం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఒక భాగం కాబట్టి ఈ పార్టీ ఎలా స్పందించాలో నిన్న జరిగిన ఇన్సిడెంట్కి ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు, ఒక పార్టీ కార్యకర్త, అతను మీడియాలో పాపులర్ అయ్యాడు. అతను పార్టీ కోసం కష్టపడి పనిచేశాడు. తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేశాడు. వివిధ మాధ్యమాల్లో మాట్లాడాడు. అతను జనాలు అందరూ రిసీవ్ చేసుకున్నారు. అతను బాగా పాపులారిటీ వచ్చింది. కామన్ మ్యాన్గా అందరికీ దగ్గర అయ్యాడు. అతను పొరపాటో గ్రహపాటో గబక్కని స్లిప్ అయ్యి మాట్లాడేశాడు. లేదా ఉద్దేశపూర్వకంగా ఏమన్నా మాట్లాడాడు, మొత్తం మీద తప్పు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత డెఫినెట్గా పార్టీగా తెలుగుదేశం పార్టీ స్పందించింది. అతను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ప్రభుత్వంగా అతని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించారు. ఆ 2 బాధ్యతలు పార్టీ కానీ ప్రభుత్వం కానీ చాలా సక్రమంగా నిర్వర్తించారు. అయితే ఇక్కడ పోలీసులు అత్యుత్సాహం ఉంది కొంచెం. ఏంటంటే ఇతను అరెస్ట్ చేసిన తర్వాత అతను ముసుగేసి నిలబెట్టారు. ఆ ముసుగేసి నిలబెట్టడం అంటే సాధారణంగా వాళ్ళ ఐడెంటిటీని కొంచెం దాస్తారు, హైడ్ చేస్తారు. అలా అది ఎవరికి చేస్తారో అప్పటి వరకు ఎవరికి ప్రజలు తెలియని వాళ్ళు కొత్తగా తెలుసుకుంటే అతనికి ఇబ్బంది ఉంటుందేమో తర్వాత భవిష్యత్తులోని ప్రజా సమూహంలోకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు. ఇతను ఆల్రెడీ అందరికీ వీడియోల ద్వారా తెలుసు కదా, కొత్తగా వెళ్ళి దాయాల్సిన పని లేదు. పోనీ పోసాని కృష్ణమురళికి, బోరుగడ్డ అనిల్కి ఎలా చేశారు వీళ్ళు? బోరుగడ్డ అనిల్కి ఏమో కూర్చోబెట్టి భోజనం పొలాలు పక్క గిక్కని ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది, 40 కేసు పెట్టారు. పోసాని కృష్ణమురళి మరి అతను పెద్ద సెలబ్రిటీ కాబట్టి అతన్ని అలా ట్రీట్ చేశారా, లేకపోతే ఇతను కామన్ మ్యాన్ కాబట్టి ఎలా ట్రీట్ చేశారు అనేటువంటిది టీడీపీ క్యాడర్ నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అతను చేసిన తప్పే. అలాంటి తప్పు చేసిన వాళ్ళు మీరు ఎందుకు వదిలేశారు? ఇప్పుడు అలాంటి తప్పు ఇతను ఒక్కడే, ఇదే మొదలు కాదు, ఇదే ఆఖరు కాదు. గతంలో 5 సంవత్సరాల నుంచి దాదాపు 7-8 ఏళ్ళ నుంచి వైసీపీ తాలూకు సోషల్ మీడియాలో కొన్ని అకౌంట్లు ప్రత్యేకించి అత్యంత వరస్ట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. అబ్యూజివ్ లాంగ్వేజ్ వినటానికి అసలు దాని గురించి తలుచుకోవడం కూడా అభ్యంతరకరమైన భాష. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి భార్యని, కుటుంబాన్ని అందరినీ మాట్లాడారు. ఎవరిని విడిచిపెట్టలేదు. సాధారణ కార్యకర్త దగ్గర నుంచి అత్యున్నత స్థాయి వరకు కూడా అధికారులు, జడ్జిలు కూడా మాట్లాడారు. వాళ్ళ మీద మీ చర్యలు ఏ రకంగా ఉన్నాయి? ఈ చట్టం ఇక్కడ మీకు ఒక మంచి ప్రభుత్వం ఉంది. చట్టాన్ని తన పని తాను చేసుకోమని ప్రభుత్వం ఉంది. చట్టాన్ని తన పని తాను చేసుకోమని నిన్న స్పష్టంగా చెప్పారు. వాళ్ళ పార్టీ కార్యకర్త అయినా సరే, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక పార్టీ తాలూకు కార్యకర్త అయినా సరే, అతను తప్పు చేస్తే అతను శిక్షించమని, అతను అరెస్ట్ చేయమని, ఈ చట్టానికి తన పని తాను చేసుకోమని చెప్పారు. మరి ఇదే చట్టం, దాని చట్టానికి బాధ్యులై ఉన్నవాళ్ళు, చట్టానికి అమలు చేయాల్సిన పోలీసులు మరి అంతకుముందు మాట్లాడిన వాళ్ళందరినీ మీరు ఎందుకు నిర్లక్ష్యంగా వదిలేశారు? ఒకవేళ కొంతమందిని అరెస్ట్ చేస్తే కూల్ డ్రింక్ ఇచ్చి పంపించారు. అవినీతి చేసిన వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ చూసుకున్నారు. అరాచకం చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళని, ఈవీఎంలు పగలగొట్టిన వాళ్ళని, అంతకుముందు 2 గంటల ముందు గోరంట్ల మాధవ్ ఎలా మాట్లాడాడు లోకేష్ గారి గురించి మీకు కొళ్ళేవా, చూడలేదా మీరు? అంటే మీకు ఎవడన్నా చెప్పాలా, బొట్టెడు చెప్పాలా, సుమోటోగా స్వీకరించలేరా? ఒకరోజు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు? పోలీసులు పట్టలిప్పి అంతకన్నా అవమానం. పోలీసులు అంటే అంత గొప్పవాళ్ళు అండి. ఏపీ పోలీసు అంటే అంత పేరు ఉన్నవాళ్ళు. ఎలాంటి ఆఫీసర్లు ఉండేవారు? మీకు అంత ఆత్మగౌరవం ఉండాలి కదా. ఇవన్నీ వదిలేదు. జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ పోలేదా లేకపోతే? ఇది టీడీపీ క్యాడర్ ప్రశ్నిస్తుంది. ఈ రకాలుగా ఇప్పుడు ఇతనే మాట్లాడా, ఇవాళకే మాట్లాడుతున్నారు కదా. మొదట్లో ప్రభుత్వం వచ్చిన వెంటనే
ఎందుకు వచ్చిన కూడా బాబు అని అకౌంట్లో క్లోజ్ చేసుకుని కొంతమంది సైడ్ అయిపోయారు. రెడ్ బుక్ కట్ట తీస్తారేమో అని భయంతో. వీళ్ళు ఏం తీయట్లేదు, మంచి ప్రభుత్వం, వీళ్ళు ఏం పట్టించుకుంటూ వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు, చట్టం తన బంధం చేసుకోమని వదిలేశారు. చట్టమేమో తన బంధం చేసుకోమంటే ఏం చేస్తాంలేండి ఇప్పుడు తర్వాత చేసుకుందాంలేని వదిలేశారు. వాళ్ళు ఏమైనా ఉంటే జగన్ పని చేసి పెడుతున్నారు. ఇది స్పష్టం. మరి మీరు మామూలుగా జగన్మోహన్ రెడ్డి నేను అలా బట్టలు ఉడతీస్తాను కానీ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం కాదు. నువ్వు 29లో వచ్చిన తర్వాత చేయటం ఎందుకండి, 10 మంది 20 మంది వస్తాం ఇప్పుడు ఇప్పేయండి బాబు అని వెళ్ళాలి కదా ఆయన ఇంటి దగ్గరికి. ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని మిమ్మల్ని కలవాలనుకుంటున్నామని అంటే వీళ్ళు ఎందుకు వచ్చారో బాబు మనకి హెల్ప్ చేస్తాం వచ్చారేమో అని రమ్మంటాడు. వెళ్ళిందారు సార్ మీరు 29లో మీరు మళ్ళీ వచ్చిన తర్వాత బట్టలు ఇప్పేస్తానంటున్నారు, అప్పుడు దాకా ఆగలేకపోతున్నాడు ఇప్పుడు ఇప్పేయండి బాబు అనాలి కదా. అవునా కదా? అప్పుడు అతను సత్తేడు తెలిసిపోద్ది కదా ఇప్పుతాడు ఎప్పుడో. అప్పుడు దాకా మేము ఆగలేకపోతున్నాం మేము కూడా. ఎందుకంటే అతను పార్టీ ఉంటుందో ఉండదో తెలియదు, అతను ముఖ్యమంత్రి అవుతాడో అవడో తెలియదు. అతను అన్నాడు కదా మాట, అతను ఏమంటాడో ఏం చేస్తాడో చూడాలి కదా. మేము కూడా ఉండమో తెలియదు అప్పుడు దాకా. ఎప్పుడు ఏ క్షణం ఆవిడ ఎలా పోతాడో తెలియదు కదండి. మరి పోలీసులు అంత నిర్లక్ష్యంగాను అసలు పట్టించుకోనట్టు ఎవడో చెప్తే చేయాలన్నట్టు చూస్తారేంటి? ఇక్కడున్న ప్రభుత్వం పర్ఫెక్ట్గా చట్టం తన బంధం చేసుకోమంటుంది అంతే. మీరు అవన్నీ వదిలేసి ఇతను ముసుగేసి నిలబెడితే అలా సాధారణంగా పోలీసులకే అవుతుంది. ఎటు నుంచి వచ్చి ఎటు వచ్చినా మిమ్మల్ని అంటారు, ఎడాపెడా కూడా మిమ్మల్ని అంటారు. మీరు పట్టించుకున్నా మిమ్మల్ని అంటారు, పట్టించుకోకపోయినా మిమ్మల్ని అంటారు. ఇప్పుడు దీన్ని పట్టించుకున్నారో మరి వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు అంటారు. వాళ్ళందరినీ పట్టించుకుంటే ఇది మా మీద రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. అవన్నీ తట్టుకోవాలి మీరు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మీరు సాధారణంగా మిమ్మల్ని అవమానించిన వాళ్ళని మీరు విడిచిపెట్టకూడదు. మేము ఇంత కఠినంగా మాట్లాడాల్సి వస్తుందంటే మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మీరు ఆ ఉద్యోగం రావాలంటే ఎంత కష్టం ఉంటుందండి. నిన్న ఒక ఎస్ఐ గారు అన్నట్టుగా ఇలాంటి మాటలు ఎప్పుడో చెప్పాం. కఠిన శ్రమ, కఠోర శిక్షణ, బాగా చదువుకోవాలి, పోటీ పరీక్షల్లో నెగ్గాలి. ఇవన్నీ అయిన తర్వాత వల్ల మీకు రకరకాల ఉంటాయి ఆమ్యామ్యాలు ఇలాంటివన్నీ అందులో రావాలంటే అన్ని అర్హతలు ఉన్నా కానీ మీకు మళ్ళీ ఎవడొకటి కాళ్ళు పిసుకాల. ఇన్ని చేసి అందులోకి వచ్చిన తర్వాత మీరు ఒక ప్యాషన్ తోటి వ్యామోహంతో ఏదైనా చెయ్యాలి ప్రజలకని వస్తున్నారు. ఇటీవల కాలంలో అందరినీ పాడు చేసాడు ఐపీఎస్లు ఐఏఎస్లని. దాని ఉదాహరణ ఒకప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా పేరు తెచ్చుకున్నారు నిజాయితీ పరులు, వాళ్ళు చూస్తే భయమేసింది. అటువంటిది ఇవాళ రాజకీయ నాయకులకి కొంతమంది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు తొత్తులుగా మారిపోయి ఇవాళ కేసులు ఎదుర్కొంటారు. వాళ్ళ మీద గౌరవం పోయిందా డిపార్ట్మెంట్ మీద? లేకపోతే అంత ధైర్యం ఉంటే పోలీస్ ఉద్యోగం చేసి ఆ రూల్స్ తెలిసి పోలీస్ కస్టడీలో ఉన్న అతని మీద దాడికి వెళ్తాడు అతను గోరంట్ల మాధవ్. మీరు అదే 2 గంటల ముందు అతను మాట్లాడిన మాటలకి అతనికి సుమోటోగా స్వీకరించి మీరు రావయా అని చెప్పి తీసుకెళ్ళి ఉంటే అది చేయకపోతుంది కదా. తర్వాత మళ్ళీ కేసు పెట్టారు, అది వేరే కదా. ఏమైనా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంత బాధ్యతగా వ్యవహరించాలి. ఇప్పుడు మా వాళ్ళు వదిలేసి మీ వాళ్ళనే పట్టుకోమని వాళ్ళు ఉంటారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం మిమ్మల్ని చట్టాంత మంతం చేసుకోమంటుంది. మీరు ఆ పని చేయాలి అందంగానే. మీకు అవకాశం మంచి పేరు తెచ్చుకోవచ్చు, డిజిటల్ డెవిల్స్ అందరినీ తరివేయచ్చు. ఇప్పుడు మీరేమీ చేయకపోయినా, మీరు చేస్తారో చేయరో తెలియకపోయినా, ఈ ప్రభుత్వం మీకు పురమాయించకపోయినా సరే వాళ్ళందరూ వాళ్ళే అకౌంట్స్ క్లోజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు అరెస్ట్ చేయరు, వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తను అరెస్ట్ చేయరు, మనల్ని వదిలిపెట్టరా బాబు అని భయం వేసింది వాళ్ళకి. ముందు ఎగిరారు, పొడి చేస్తాం నరికేస్తాం చంపేస్తా ఉన్నారు. రండ్రా బాబు చంపండి, ఇది ఇక్కడే ఉన్నాడు అని చెప్పి పిలవాలి కదా మీరు. ఇప్పుడు ఆ గ్యాంగ్ అందరికీ ఫోన్ చేసి మీరు రకరకాలుగా డైరెక్ట్గా లైవ్లు పెట్టి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరికీ మీరు ఫోన్ చేసి రండి ఇక్కడ మా దగ్గర ఉన్నాడు వచ్చి నరికేసి వెళ్ళిపోవడం అని చెప్పాలి మీరు. ఆ సత్తా ఏంటో చూడొచ్చు. 2029 దాకా ఎందుకు ఆగడం? ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే అతనికి లీడర్లు అందరూ వదిలేసిపోయారు, క్యాడర్ కూడా పోయేలాగా ఉంది. ఎందుకంటే అతను పడ్డ 40% ఓట్లలో ఖచ్చితంగా 15-20% ఓట్లు ఇతను బటన్ నక్కడం వల్ల వచ్చింది. అతని మీద ప్రేమతో కాదు. ఆ బటన్లు అంతకన్నా బాగా నొక్కేస్తున్నారు కదా. 2000 నువ్వు ఇచ్చేవాడు పెన్షన్ 4000 ఇస్తున్నారు. నువ్వు అమ్మఒడి ఒకరికి ఇచ్చేవాడు వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉంటావు. ఆ 2 చాలు నీకు అవుట్, నీ దగ్గర ఎవడం మిగలడు. అలాంటప్పుడు వాళ్ళందరినీ కాపాడుకోవాలా. నీకోసం పనిచేసి వాళ్ళు ఉండాలి, కసిగా పనిచేసి వాళ్ళు ఉండాలి. అందుకని వాళ్ళు రెచ్చగొట్టడానికి నువ్వు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నావు. ఇది మెయిన్ ప్రాబ్లం. ఆ కేటర్లో చాలామంది ఇప్పుడున్న పార్టీ జనసేనలోకో టీడీపీలోకో బీజేపీలో కూడా జాయిన్ అయిపోతారు, పోయి వాళ్ళకి ఆకర్షితులు అవుతారు. మ్యాక్సిమం జనసేనకి ఆకర్షితులు అవ్వచ్చు. ఇక వీళ్ళ ముగ్గురికి వెళ్ళలేని వాళ్ళు ఏమన్నా ఉంటే కాంగ్రెస్ అయిపోతారు. నీకు వచ్చిన 20%లో 10-15% ఈ పథకాల వల్ల పోతే ఇంకో 10% కాంగ్రెస్ అయిపోయారంటే అవుట్ కదా. ఓ 4%, 3% ఈ పార్టీలో అయిపోయారు అనుకో, ఇక నీ వెనకాల ఎవడుంటాడు? వాళ్ళందరూ పోకూడదని కేడర్ని అలాగే నిలబెట్టుకోవడం కోసం గుంటూరు అవతలు నరికేస్తాం, గుంటూరు అవతలు లాక్కొచ్చి కొడతాం అని చెప్పేసి
అతనికి గేట్లు తాళం వేస్తూ వాడు అతను ఎటువైపుకి వెళ్ళకుండా మళ్ళీ ఇలా మాట్లాడినవాడు ఎవడో చేర్చుకోడు కదా, అతను లాక్ చేసి పెట్టాడు, గోరంట్ల మాత లాక్ అయిపోయాడు. ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేయాలి, వాళ్ళు పెట్టారు, అతను భోజనం పెట్టారంట బాగానే, అదొకటి అయ్యింది. నీ తరపున అవాళ్ళు కానీ ఇవాళ కానీ నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు నువ్వు బాగా దోసిపెట్టిన వాళ్ళు ఒకడు మాట్లాడతలేదు నీ గురించి. ఈ సన్నాసులు వచ్చి మాట్లాడుతున్నారు కొంతమంది. అది గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కథ ముగిసిందండి. అతని చరిత్రహీనం, వర్తమానం శూన్యం, భవిష్యత్ అగమ్యగోచరం. ఆ పార్టీ 2029 వరకు ఉంటుందో ఉండదో తెలియదు. ఆ పార్టీ కేడర్ అతనితో ఉంటారో ఉండరో తెలియదు. అచ్చం అతనిలాగే పైశాచిక మనస్తత్వం ఉన్నవాళ్ళు, ఎదటి వాళ్ళు బాధపడితే సంతోషించే వాళ్ళు మిగులుతారు. వాళ్ళందరూ ఇలాంటి ఏదైనా ఇన్సిడెంట్ వచ్చిందంటే పారిపోతారు. అలాగే మిగతా కార్యకర్తలు కూడా, సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా ఒక హెచ్చరికగా ఉంటుంది. మన అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడకూడదు, మహిళల పట్ల అగౌరవంగా ఉండకూడదు అనేటువంటిది. అది మంచిదే కదా. ఎవరో కూడా కిరణ్కి ఏదో జరిగిపోయిందని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కిరణ్కి అలా జరగడం వల్ల కిరణ్ ఇప్పుడు కూడా వాళ్ళ సోషల్ మీడియాకి గుండెల్లో రెళ్ళి పరిగెత్తించినట్టే. ఎందుకంటే అతను అరెస్ట్ అవ్వడం ద్వారా మిగతా వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోతారు కదా. కాబట్టి ఎవరు కూడా ఎక్కువగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.